నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. ఈ రోజు మనం ఎక్కడున్నామో తెలుసా? అంటే భారతీయ నృత్యానికి, కూచిపూడి నృత్యానికే గౌరవం తెచ్చిన కళాకారిణి అండ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన దీపికా రెడ్డి గారి ఇంట్లో ఉన్నాము. సో ఆవిడ చేసిన ప్రయాణం ఏంటి, అనుభవం ఏంటి, ఇవన్నీ విషయాలు ఈరోజు మనము అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ కమ్. మా గురుగారు వెంపటి చిన్సత్తెక్ గారు, వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉంటాయని నేను ఇంత దూరం వచ్చానంటే ఇలాంటి మహానుభావుల వల్లనే. ఇది నా ఫస్ట్ ప్రోగ్రామ్ అండి. పైన 1976లో నా రంగప్రవేశం ఇక్కడ మా గురుగారు. ఇవన్నీ డిఫరెంట్ అవార్డ్స్. అండ్ ఇది ముఖేష్ అంబానీ గారి చాలా ప్రోగ్రామ్స్ నేను చేయటం జరిగింది. అనితా అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు. ఇది ఓం బిర్లా గారు, స్పీకర్ గారు, అండ్ చిరంజీవి గారు. అది ఈ ఫోటోలు చాగంటి కోటేశ్వరరావు గారు, అవన్నీ. అండ్ నేను చెప్పాను కదా, ఎస్పీబీ గారు చాలా క్లోజ్. పైన కళారత్న అక్కడ సీఎం గారు ఉన్నప్పుడు వారు నాకు ఇచ్చారు కళారత్న. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్. అండ్ వారు నరసింహం గారు గవర్నరు, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్. అవునండి, రాష్ట్రపతి భవన్లో తీసుకున్న సంగీత నాటక అకాడమీ అవార్డు. ఇది అక్కినే నాగేశ్వరరావు గారు స్వర్ణ కంకణం. అదే. అండ్ చిన్నజీయర్ స్వామి గారి ఆశీస్సులు. దెన్ ఇది ఎన్టీ రామారావు గారు ఫస్ట్ నా వెడ్డింగ్లో ఫస్ట్ అక్షంతలు వారే వేశారు నాకు. దెన్ ఇది అయోధ్యలో 3 generations. ఇది మన కిషన్ రెడ్డి గారు, డికే అరుణ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, ఈటెల రాజేందర్, నడ్డా గారు. నమస్తే మేడం. నమస్కారం. భారతీయ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ వచ్చినందుకు మీకు శుభాకాంక్షలు మేడం. చాలా చాలా ధన్యవాదాలమ్మా. మీకు ఎలా అనిపిస్తుంది? మాటలు రావట్లేదు. ఇంకా అది భగవంతుడి అనుగ్రహం. ఎందుకంటే ఏ కళాకారునికైనా అవార్డు తీసుకోవటం అదంతా ఒక ఎత్తు అయితే, అది ఒక సివిలియన్ అవార్డ్, ఒక పద్మశ్రీ అనేది అది ఎంత గర్వంగా అనిపిస్తుంది, మాటలలో నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అది లోపల ఆనందం ఇంకా అలాగే ఉంది, ఫోన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా. అండ్ అది భగవత్ అనుగ్రహం అని నేను భావిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మేడం. ఎందుకంటే ఇప్పుడు ఈ నాట్యం, కూచిపూడి రంగానికే మీరు ఒక గౌరవాన్ని తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఈ నాట్య రంగంలోకి మీరు ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఆ ప్రయాణం మాతో పంచుకోండి. నేను చిన్నదాన్ని, 5 సంవత్సరాలు. నేను డాన్స్లో మా మదరు, తన పేరు రాధికారెడ్డి, తను కూడా డాన్సర్. తను భరతనాట్యం నేర్చుకున్నారు. అప్పుడు నన్ను డాన్స్ క్లాస్లో చేర్చడం జరిగింది. అండ్ నా ఫస్ట్ గురువు సుమతి కౌశల్ గారి దగ్గర చేర్చారు. అయితే అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ. అండ్ నాకు బోత్ భరతనాట్యం అండ్ కూచిపూడితో స్టార్ట్ అయ్యి తర్వాత ఓన్లీ కూచిపూడిలో కంటిన్యూ చేశాను. ఎందుకంటే నాకు ఆ ఫాస్ట్ పేస్ ఆఫ్ కూచిపూడి చాలా ఇష్టం. అండ్ దెన్ ఆ పాత్ర ప్రవేశ దరువులు, ఆ తరంగం చేయటము, ఇలాంటి ఐటమ్స్ అని చాలా ఇష్టం. కాబట్టి ఓన్లీ కూచిపూడిలో కంటిన్యూ చేయటం జరిగింది. మా ఇంట్లో అందరికీ మన శాస్త్రీయ కళలు అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు, వారికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకొరకే మా బ్రదర్ కి మన మృదంగం నేర్పించారనమాట. ఓకే. సో అలాగా మీ ప్రయాణం ఇందులో స్టార్ట్ అయింది అనమాట. మీ మొదటి గురువు మీరు ఇప్పుడు అన్నారు కదా, సుమతి గారు, వాళ్ళ ప్రభావం మీ మీద ఎలా పడింది? అంటే చాలా ఎఫెక్షనేట్ గా నేర్పించారు ఆవిడ. చిన్నతనంలో తన దగ్గర నేర్చుకుని రంగప్రవేశం 1976లో చేశాను రవీంద్ర భారతిలో. అప్పుడు రంగప్రవేశం చేశాను. నాకు రవీంద్ర భారతి అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఇనాగ్రేషన్ ఆఫ్ రవీంద్ర భారతి 1961లో జరిగినప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ మా మదర్ రాధికా రెడ్డి గారు అప్పుడు చిత్రాంగద బ్యాలే చేశారు. దాంట్లో ఆవిడ చిత్రాంగద మెయిన్ పాత్ర చేయటం జరిగింది. సో నాది కూడా అక్కడే జరిగింది. అండ్ ఆ రోజు అక్కినే నాగేశ్వరరావు గారు వన్ ఆఫ్ ద గెస్ట్ల లాగా వచ్చి చాలా బాగా మాట్లాడారు. తను కూచిపూడి స్టైల్ కి ఒక టార్చ్ బేరర్ అవుతుంది అని, ఆ చిన్నతనాన్ని నేను అప్పుడే వారు బ్లెస్ చేశారు. అది నాకు చాలా ఆనందం
గ్రేట్. ఎందుకంటే మీ మదర్ అక్కడ పర్ఫామ్ చేస్తుంటేనే మీరు చాలా ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు కదా. నేను చూడలేదు, అవునా? అప్పటికి మా మదర్ కి పెళ్లి కాలేదు. ఓకే. సో అండ్ తను పర్సీవ్ చేయలేదు డాన్స్. పెళ్లి తర్వాత ముందు తను పర్ఫామ్ చేశారు. ఓకే. అందుకొరకు తన డ్రీమ్ నా ద్వారా తను. అవునా? సో పేరెంట్స్ కి ఏదైతే డ్రీమ్ ఉంటుందో పిల్లల ద్వారా వాళ్ళు చేస్తారు. కరెక్టే. మా గ్రాండ్ పేరెంట్స్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నూకల రామచంద్రారెడ్డి గారు, వారు 4 times మినిస్టర్ గా కూడా చేయటం జరిగింది. అండ్ వారు కూడా నేను డాన్స్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ తో ఎంకరేజ్ చేశారు నన్ను చిన్నప్పుడు. వారి సతీమణి కూడా, మా అమ్మమ్మ కూడా. అండ్ సో తర్వాత నేను వెంపటి చిన్న సత్యం మాస్టర్ దగ్గర వెళ్ళి, నా డ్రీమ్ అన్నమాట, వారి దగ్గరే నేర్చుకోవాలి అని వెళ్ళి నేర్చుకున్నాను. ఏ ఏజ్ లో? ఐ వాజ్ 20 వారి దగ్గరికి వెళ్ళినప్పుడు. యాక్చువల్లీ వివాహం తర్వాత వారి దగ్గర జాయిన్ అయ్యాను. మా హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేశారు అండ్ వారిని అడిగి నేను ఇట్లా నా డ్రీమ్ వెంపటి మాస్టర్ దగ్గర నేర్చుకోవాలని వెళ్ళి నేను నేర్చుకోవటం జరిగింది. చెన్నై వెళ్ళి ఇంకా ఆయన మహానుభావుడు, వారి దగ్గర చాలా చాలా సంవత్సరాలు నేను వారి శిష్యురాలుగా నేర్చుకొని వారితో పర్ఫార్మెన్సెస్ ఇవ్వటం జరిగింది. అండ్ మా అత్తగారు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. అది నా అదృష్టం. ఎవ్రీబడి సపోర్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. హోల్ ఫ్యామిలీ. విమెన్ కి ఎవరైనా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అది ఇంకా స్ట్రెంగ్త్, ఇంకా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. అండ్ దెన్ దట్ వే నేను చాలా అదృష్టవంతురాల్ని. అలా ఎంకరేజ్మెంట్ అందరూ చేశారు. తర్వాత నాకు 2 పిల్లలు, అభినవ్ శ్లోక, ట్విన్స్ అన్నమాట, కమల పిల్లలు. అండ్ వాళ్ళిద్దరికి కూడా సంగీతం నేర్పించామన్నమాట. నాకు చాలా ఇష్టం సంగీతం నేర్పించాము. అండ్ కానీ వాళ్ళు పర్స్యూ చేయలేదు, కానీ ఒక ఇట్స్ గుడ్ టు లెర్న్ అని నేర్చుకున్నారు. అండ్ వాడు మా బాబు అభినవ్ టెన్నిస్ ప్లేయర్, ఇంటర్నేషనల్ కూడా ఆడాడు. అండ్ మా పాప ఇప్పుడు సీరియస్ పర్ఫార్మర్, కూచిపూడి చాలా పర్ఫార్మెన్సెస్ ఇస్తుంది. అది అలాగైతే మీది 3 తరాల నుంచి మీరు కళాకారులే కదా. అవునా. అండ్ నాన్ ట్రెడిషనల్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా మా ఫ్యామిలీలో అందరికీ మన శాస్త్రీయ కళలు అంటే చాలా చాలా రెస్పెక్ట్. సో నిజంగా గ్రేట్ఫుల్. ఇంకొకటి మేము విన్నాము, అయోధ్య ఇనాగ్రేషన్ అప్పుడు కూడా మీరు వెళ్ళి. అవును, అయోధ్యలో చేయటం జరిగింది. అక్కడ మాకు ఫెలిసిటేషన్ కూడా చేశారు. 3 తరాలని మా మదర్ కి, నాకు, మా పాపకు అక్కడ ఫెలిసిటేషన్ చేయటం జరిగింది. అది గ్రేట్ మూమెంట్ అన్నమాట. చాలా చాలా గ్రేట్ మూమెంట్. సో కూచిపూడి శిక్షణ గురించి మనం మాట్లాడుకుంటే, చిన్నప్పుడు మీరు తీసుకునేటప్పుడు మీకేమన్నా అంటే అలాంటి సంఘటనలు అంటే ఏమన్నా కష్టం అనిపించిందా? నాకు అది ఎంత ఇష్టం అంటే డాన్స్, పిల్లలందరూ బంక్ చేయాలి క్లాసెస్ అని అనుకుంటారు కదా. నేను అట్లా కాదు. బర్త్డే పార్టీస్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా అవి బంక్ చేస్తా, కానీ క్లాస్ కి వెళ్ళటం కానీ బంక్ చేయను. అంత ఇష్టం. అది నాకు ఒక ఎంత ఇంట్రెస్ట్ అంటే, అండ్ దెన్ ప్యాషన్. అండ్ చిన్నతనంలో ఇట్స్ ప్యాషన్. అండ్ అద్దం ముందు ఊరికే ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని అండ్ మూవ్మెంట్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అండ్ ఎవరిదన్నా మంచి ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్ళి చూడటం, అది కూడా చాలా ఇన్స్పైర్ చేస్తుంది. మంచి మంచి డాన్సర్లు, పెద్ద పెద్ద వాళ్ళ ప్రోగ్రామ్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అట్లనే వెంపటి చిన్న సత్యం మాస్టర్ బ్యాలే చూసిన తర్వాత వారి దగ్గర వెళ్ళి నేను నేర్చుకోవాలని వెళ్ళి నేర్చుకున్నాను అనమాట. అప్పుడు ఇట్ వాస్ నాట్ ఈజీ బీయింగ్ మ్యారీడ్ పర్సన్, ఇంకొక సిటీకి వెళ్ళి నేర్చుకోవటం. కానీ అది ఒక డ్రీమ్, నేను చెయ్యాలి అని చెప్పి పట్టుదలతో చేశాను. అంత పట్టుదలతో వెళ్ళాక మీకు ఏమైనా నేర్చుకో ఉంటారు కదా, ఓన్లీ నాట్యం కాకుండా మీ లైఫ్ మీద ఏమైనా ప్రభావం చూపించాయా? నాకు ఆ రిగరస్ ట్రైనింగ్, సాధన ఎంత ఇంపార్టెంటో అర్థమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ చాలా నేర్చుకున్నాను. వారి లైఫ్ స్టైల్ చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఆ సింప్లిసిటీ. అండ్ నిజంగా ఇట్ మేడ్ మీ వెరీ గ్రౌండెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఐ లెర్న్డ్ బావిలో నుంచి నీళ్లు ఎలా చేయాలి, ఎలాగా యూనో అలాంటి కొన్ని చాలా నేర్చుకున్నాను. మనమే ఎంత నీట్ గా స్వీప్ చేసి అన్ని నీట్ గా ఎలా పెట్టుకోవాలి, ఎట్లా ఉండాలి అనేది అక్కడ ఐ లెర్న్డ్. డిగ్నిటీగా ఎలా ఉండొచ్చు, అన్ని మనమే చేసుకొని అనేది చాలా నేర్చుకున్నాను. అంటే డిసిప్లిన్. ఓకే, అంటే నాట్యం కాకుండా ఆర్గనైజ్డ్ గా లైఫ్ కూడా బ్యాలెన్స్ చేయడం. అండ్ యునో లైక్ అలాంటి వాతావరణం కూడా
వారి వల్లనే నేను నేర్చుకున్నాను. అదర్వైజ్ ఐ వుంట్ హావ్ బీన్ ఎక్స్పోజ్ టు దట్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మా మాస్టర్ గారు అండ్ వారి సతీమణి కూడా. ఆ సింప్లిసిటీ నాకు వారి ద్వారానే నేను చూసాను. అలా ఆ లైఫ్ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఎప్పుడు కూడా నేను స్కూల్ కి కానీ మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను ఆర్టీసీ బస్ లోనే వెళ్ళేదాన్ని. నేను లగ్జరీస్ అలా కాకుండా చాలా గ్రౌండెడ్ గా పెరిగాను. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే దట్ యునో అలాగే నేను డాన్స్ క్లాస్ కి కూడా నేను సైకిల్ రిక్షాలో వెళ్ళిన రోజులు ఉంది, నడిచి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అండ్ స్కూల్ కి బస్ లో ఎప్పుడు బస్ లోనే ట్రావెల్ చేస్తాను. ఓకే, రెగ్యులర్ గా నేను స్కూల్ బ్యాగ్ తీసుకొని బస్ స్టాప్ లో నిలబడి వెళ్ళిన దాన్ని. సూపర్ సూపర్. ఓకే, కూచిపూడిలో ఏ నృత్య శైలి మీకు చాలా ఇష్టం? అంటే ఐటమ్స్ అంటున్నారా? అంటే నాకు మిథలాజికల్ థీమ్స్ అందరము మేము బాగా చేస్తాము. స్త్రీ పాత్రలు అంటే చాలా ఇష్టం. ఎవ్రీ యునో ఫీమేల్ క్యారెక్టర్ ఎంత డిఫరెంట్ గా చేయొచ్చు అండ్ వారిని ఆ క్యారెక్టర్ గురించి చదివి ఇన్ డెప్త్ గా నేను రీసెర్చ్ చేస్తాను. ఏదో చెయ్యాలని చేయటం కాదు, అంత బాగా దాంట్లో లోతు వెళ్ళి ఐ ఇమాజిన్ ఆ క్యారెక్టర్ ఎలా చేస్తే బాగుంటుంది. అండ్ చిన్నతనంలో నేను సినిమాలు కూడా బాగా చూసేదాన్ని. నాకు సావిత్రి గారి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కూడా నేను చూసి ఎక్స్ప్రెషన్స్ కొన్ని అలా ఎలా చేస్తే సటిల్ గా చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకొకటి నేను నృత్యనాటికలు చాలా కోరియోగ్రాఫ్ చేశాను. దాంట్లో యాజ్ అ కొరియోగ్రాఫర్ ఫీమేల్ రోల్స్ కాకుండా యూ షుడ్ డూ ఆల్ ద మేల్ రోల్స్ కూడా నేనే కొరియోగ్రాఫ్ చేయాలి అని చూపించాలి మనకు. ఎలా వచ్చినా కూడా మనం ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి చెప్తాం కదా. సో అటువంటప్పుడు నేను పాత సినిమాలు ఈవెన్ బాడీ లాంగ్వేజ్ కోసం ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు అలా కూడా చూసి నేను ఎలా ఉంటే బాగుంటుంది పౌరాణిక సినిమాలు చూసి నేను చాలా అబ్జర్వేషన్ నేను అన్ని అద్దం ముందు చూసుకుంటూ ఉంటాను. అండ్ చిన్నప్పటి నుంచి నేను బ్లాక్ అండ్ వైట్ టీవీ రోజుల నుంచి నేను డాన్స్ చేస్తూనే ఉన్నాను. ఓకే, మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, మీకు సినిమాల నుంచి ఏమన్నా ఆఫర్ రాలేదా? లేదు, వచ్చినాయి కానీ లేదండి. మాకు మా మదర్ కే వచ్చాయని అంటారు. ఎన్టీ రామారావు గారే వచ్చి అడిగారు, ఎందుకంటే మా తాతగారికి చాలా క్లోజ్ వారు. మా తాతగారే వారిని చాలా కన్విన్స్ చేసి ఇక్కడ రామకృష్ణ స్టూడియోస్ ముషీరాబాద్ అంతా అప్పుడు రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు ఇన్వైట్ చేయటం జరిగింది. వారు వచ్చి మా మదర్ని చాలా అడిగారు. నాకు కూడా వచ్చాయి కానీ మాకు అలా ఎందుకంటే ఇప్పుడు అంటే మూవీస్ లో కూడా ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్. అవును, సో డాన్స్ లో ఉన్నంత ఎక్స్ప్రెషన్ ఇంకా ఎందులోనూ లేదు. సో మీరు చూడండి, ఇప్పటికీ కూడా నా దగ్గర పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కానీ చాలా పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరు వచ్చి నేర్చుకుంటారు. అవునా? బాంబే నుంచి కూడా వస్తున్నారు, అన్ని దగ్గర నుంచి వచ్చి నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి దేశే ఒక క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే చాలా ఐ స్టెబిలిటీ అండ్ ఆ గ్రేస్ అన్ని వస్తాయని. ఎక్స్ప్రెషన్ కళ్ళతోనే మాట్లాడాల్సిన అవసరం లేదు, కళ్ళతోనే చూపించాలంటే ఓన్లీ కూచిపూడిలోనే అవుతుంది. సో డాన్స్ అనేది క్లాసికల్ డాన్స్ లో చాలా నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ కూచిపూడి, మన అన్ని డాన్స్ స్టైల్స్ లో కూడా మన క్లాసికల్ డాన్స్ స్టైల్స్ నేర్చుకోవటం చాలా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని వాళ్ళకి కూడా తెలుసు. చాలా మంది వచ్చి నా దగ్గర వర్క్ షాప్స్ ట్రైనింగ్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అండ్ నేను మా గురువు గారు కూడా చాలా బ్యూటిఫుల్ మూవీస్ కి డాన్స్ డైరెక్షన్ చేశారనమాట, పాత సినిమాలకి. అండ్ నేను బిర్జు మహారాజ్ గారితో కూడా వర్క్ చేశాను చాలా. వారు కూడా అద్భుతమైన డాన్స్, ఎస్, చాలా నేను వారితో టూర్స్ చేశాను. వారితో పాటు నేను కూచిపూడి కొరియోగ్రఫీ చేశాను. వారు నన్ను పిలిపించి చేయించుకున్నారు కొరియోగ్రఫీ వారి ప్రొడక్షన్స్ లో. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా నేను ఇవ్వటం జరిగింది. అక్కడ కూడా అబ్జర్వేషన్ తో నేను చాలా నేర్చుకున్నాను అలాంటి మహానుభావుల దగ్గర. మీరు డైలీ సాధన అంటే ఎలా చేస్తారు? ఇప్పుడు సాధన ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. చాలా ప్రాక్టీస్ చెయ్యాలి, ఎందుకంటే నా మంత్రానే సాధన. అండ్ పేషెన్స్. ఒక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళాలి అని ఎప్పుడు నేను అనుకుంటాను. అండ్ చాలా ఇప్పటికీ కూడా నేను రోజు స్ట్రెచ్చింగ్, నాకు డాన్స్ కి అనుకూలంగా ఫ్లెక్సిబిలిటీ కోసం అని నేను చేసుకుంటాను. ఎన్ని వర్క్స్ ఉన్నా అది మాత్రం వదిలిపెట్టరు, చెయ్యాలి అది. ఎందుకంటే ఒక లేడీకి ఎస్పెషలీ హెల్త్ మనం బాగా చూసుకోవాలి. మన ఆరోగ్యం మనం బాగుంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీని మనం చూసుకోవచ్చు. అండ్ మన ప్రొఫెషన్ కూడా అప్పుడే చేయొచ్చు అని నేను ఎప్పుడు అందరికీ చెప్తాను. ఫస్ట్
మన హెల్త్ చూసుకోండి అని. ఎస్పెషలీ ఉమెన్స్ డే అటువంటి అప్పుడు వెళ్ళినప్పుడు అందరూ నేను మాట్లాడేటప్పుడు నేను చెప్తూ ఉంటాను వాళ్ళకి, మీరు కొంచెం టైం లేడీస్ మన హెల్త్ కోసం మనం కేటాయించుకోవాలి, అప్పుడే మనం అందరినీ బాగా చూసుకోవచ్చు. అండ్ నేను నేను జోక్ చేశాను అనమాట, మీరు సీరియల్స్ చూడండి, నేను వద్దంటలేదు, చూసేటప్పుడు కూర్చొని చూడకండి, నిలబడి కొన్ని ఎక్సర్సైజ్ చేయండి కొంచెం అని చెప్తూ ఉంటాను. అలా కూడా వాళ్ళని ఎనీ టైం ఏదో ఒకటి చెయ్యాలి, హెల్త్ ఇస్ వెల్త్ అంతే కదా అని. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అవును, ఎగ్జాక్ట్లీ. బికాస్ హెల్త్ లేకపోతే ఇంకా మేమేం పర్ఫార్మెన్సెస్ చేస్తాము. వీ హ్యావ్ టు బీ హెల్తీ అండ్ ఫిట్ అండ్ ఎనర్జెటిక్. ఈ కాలం ఇప్పుడు అమ్మాయిలను చూసుకుంటే డాన్స్ నేర్చుకుంటున్నారు, కానీ ఇప్పుడు మెయిన్ మన భారతీయ గౌరవాన్ని ఇచ్చే భరతనాట్యం కానీ ఏదో ఒక క్లాసికల్ డాన్స్ కొంచెం తగ్గుతుంది. దీని మీద మీరేమంటారు? నేను అట్లా అనుకోవట్లేదు షాహిదా, ఎందుకంటే ఎప్పుడు మా దగ్గర వెయిటింగ్ లిస్టే ఉంది జాయిన్ అయ్యేదానికి. అండ్ పిల్లలు యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ ని ఐ రియలీ హ్యావ్ టు అప్రిషియేట్, వాళ్ళు తీసుకొస్తున్నారు. అఫ్ కోర్స్ బ్రేక్ ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జామ్స్ 10th 12th అప్పుడు డెఫినెట్ గా అందరు బ్రేక్స్ తీసుకుంటున్నారు. ఆ బ్రేక్స్ తర్వాత చాలా రెడ్యూస్ అయిపోతుంది. కొంతమంది మళ్ళా ఆ ఎంట్రన్స్ అన్ని ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేస్తుంది అది, మళ్ళా దే విల్ కమ్ అండ్ కంటిన్యూ. ఎందుకంటే ఒకసారి నేర్చుకున్నది మన బాడీలో ఉంటది కదా, కొంచెం స్టామినా బిల్డప్ చేసుకోవాలి అంతే, కానీ అది ఒకసారి మంచి ఫౌండేషన్ పడ్డదంటే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ పిల్లలు మన క్లాసికల్ ఆర్ట్స్ నేర్చుకుంటే బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది, మెమరీ పవర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్ని. అండ్ ఎందుకంటే మనము డాన్స్ చేసేటప్పుడు అన్ని మనము సీక్వెన్స్ గుర్తు పెట్టుకోవాలి, మళ్ళీ అవలీలాగా చెయ్యాలి, అభినయం చెయ్యాలి. సో అలా మల్టిపుల్ థింగ్స్. అండ్ సో ద అకాడమిక్స్ లో కూడా మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, యు నేమ్ ఇట్, లాయర్స్ అందరూ ఉన్నారు నా దగ్గర. అండ్ మెరిట్ లో వస్తుంది వాళ్ళకి సీట్, ఎందుకంటే బ్రెయిన్ ఆల్రెడీ షార్ప్ చాలా. అండ్ దెన్ అది కూడా కాదు, మేము చాలా గ్రూప్ ప్రొడక్షన్స్ ఎక్కువ నేను ఎంఫసైజ్ చేస్తాను. అండ్ అందరం కలిసి కొరియోగ్రాఫ్ చేస్తాము. ఇప్పుడు పిల్లల్ని అడుగుతాను, ఇది థీము, మీ అందరూ ఒక్కొక్క ఐడియా ఇవ్వండి, ఎవరి ఐడియా బాగుంటే అదే వాడతాం, నాది బాగుంటే నేను నాది వాడాలి, మీది బాగుంటే మీది. సో వాళ్ళు స్టార్ట్ చేస్తారు థింకింగ్. అండ్ దెన్ వర్క్ ప్లేస్ లో వాళ్ళు ఈవెన్ ప్రొఫెషనల్ గా డాన్సర్స్ కాకపోయినా వాళ్ళు ఏ జాబ్స్ చేస్తున్నప్పుడు ఆ టీమ్ వర్క్ కలిసి చేద్దాం అనేది కూడా చాలా దీంట్లో వస్తుంది అనమాట. నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్, వెరీ ప్రౌడ్. ఈ కాలంలో స్టడీస్ తో పాటు అంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం కూడా ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? క్లాసికల్ డాన్స్, మ్యూజిక్ ఏదో ఒకటి నేర్చుకోవటం చాలా ఇట్స్ రియలీ వెరీ హెల్ప్ఫుల్ అని. అండ్ మన కల్చర్ తెలుస్తుంది. అండ్ కొన్ని పద్ధతులు అన్ని నేర్చుకుంటారు, డిసిప్లిన్ అన్ని వస్తాయమ్మా. ఇట్స్ రియలీ వెరీ వెరీ అండ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. మన కల్చర్ ని మనము ఈ వరల్డ్ ఆఫ్ వెస్టర్నైజేషన్ లో ప్రౌడ్ గా మనము చెయ్యాలి అని ఉంటుంది. అండ్ ఈవెన్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. ఒక చక్కగా పాడిన, మంచిగా డాన్స్ చేసిన, అన్ని రకాలుగా ఏ ప్రోగ్రామ్ అయినా ఫస్ట్ క్లాసికల్ డాన్స్ ఉంటుంది. అండ్ మన ఎవరన్నా ఇంపార్టెంట్ గెస్ట్, ఇంటర్నేషనల్ గెస్ట్ వచ్చినప్పుడు ఏదున్నా పెట్టేది ఏంటి, మన క్లాసికల్ డాన్స్. సో ఇట్స్ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్. ఇప్పుడు కూచిపూడి దగ్గరికి వెళ్తే మీరు ఎప్పుడైనా ప్రదర్శన అంటే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మీరు ఎలా సిద్ధమవుతారు మేడం? అంటే నేను ఫస్ట్ ఎవరన్నా వచ్చి మనకు ప్రోగ్రామ్ అడిగినప్పుడు నేను ఫస్ట్ ఆడియన్స్ ఎవరు అని అడుగుతాను. ఇంటర్నేషనల్ ఆడియన్సా, డెలిగేట్సా, మన వాళ్ళ, టెంపుల్ ప్రోగ్రామా, ఎట్లా ప్రోగ్రామ్ ఉంది దాన్ని బట్టి నేను క్యూరేట్ చేస్తాను, ఆలోచిస్తాను ఏం చెయ్యాలి ఐటమ్స్ అని. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ గా మేము చాలా కంట్రీస్ లో నేను ప్రోగ్రామ్ చేశాను. సో అప్పుడు వాట్ దే కెన్ రిలేట్ టు, మన ఇండియాని ఎంత గొప్పగా చూపించగలుగుతాము. ఎందుకంటే నేను సోషల్ థీమ్స్ కూడా చాలా చేస్తాను, సోషల్ థీమ్స్ చాలా చేస్తాను. ఎందుకంటే దట్ ఈస్ ద క్రియేటివిటీ. అంటే అక్కడ మనము కీపింగ్ టు కూచిపూడి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు ప్రకృతి రక్షిత, ప్రొటెక్ట్ నేచర్ ఫర్ యువర్ ప్రొటెక్షన్, అండ్ వృక్షో రక్షతి, ఇలాగా అన్ని మన హ్యాండిక్రాఫ్ట్స్ ప్రమోషన్, టూరిజం ప్రమోషన్, అండ్ షోయింగ్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ, ఇలాగా రకరకాలుగా చేసాం.
అండ్ ఒక మనిషికి హౌస్ ఎంత ఇంపార్టెంట్, ఓన్ హౌస్. అలా దాని సో మెనీ డిఫరెంట్ థీమ్స్. హిస్టారికల్ గా నేను చేసిన నా ఫేవరెట్ క్యారెక్టర్స్ రాణి లక్ష్మీబాయి, ఝాన్సీకి రాణి, రుద్రమ. సో రకరకాలుగా కొరియోగ్రాఫ్స్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అ ఛాలెంజ్ బికాస్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఏదో చెయ్యాలని చేయటం నాకు ఇష్టం లేదు, దాని లోతుగా అన్ని మనం తెలుసుకొని చెయ్యాలని నాకు చాలా ఇష్టం. అండ్ అఫ్ కోర్స్ కొన్నిసార్లు యాజ్ అన్ ఆర్టిస్ట్ వాట్ ఐ షుడ్ సే ఇస్ డిఫికల్టీస్ కూడా, హర్డల్స్ కూడా చాలా ఉంటాయి. మెయిన్ థింగ్ ఇస్ హెల్త్. ఎప్పుడన్నా మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ టూర్ చేస్తున్నాము, సడన్ గా మనకి హై టెంపరేచర్ వస్తుందో ఏదో వస్తుంది, అప్పుడు ఎంత మెడికేషన్ వేసుకొని మనం చేయాలి. అది మనం చెప్పలేం కదా ఆడియన్స్ కి, ఇలా చెప్పలేము. వీఆర్ నాట్ వెల్, దే హావ్ కమ్ విత్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు టికెట్స్ కొనుక్కొని వచ్చారు, వాళ్ళు రిసర్చ్ చేసి ఇలా అలానే ఆర్టిస్ట్ వస్తుందని వచ్చినప్పుడు మనం చాలా అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ ఒక్కొక్కసారి నాకు స్టేజ్ మీద ఒక మేకు కూడా కూర్చుకుందండి. అది అండ్ ఏం చేస్తాం మనం, అబ్బా అని కూర్చొని పట్టుకోలేం కదా, ఇంతమంది 1000 మంది ఉంటాము, ఏం చేస్తాము. మా స్టూడెంట్స్ కూడా అలాగే కొన్ని అట్లాంటి ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు అలాగే చేస్తూ గ్రేట్ అండి. ఈ పిల్లలు కూడా యంగ్స్టర్స్ ఆర్ అమేజింగ్. అండ్ ఎందుకంటే ఇప్పుడు నాట్యం అంటేనే ఎక్స్ప్రెషన్, ఫేస్, ఐస్. ఫీవర్ ఏదైనా వచ్చినప్పుడు ఐస్ డెఫినెట్ గా తెలుస్తుంది, కానీ ఇంకా మాకు ఇంకా వీ డోంట్ హ్యావ్ చాయిస్, అలాగే చేస్తూ వెళ్తాము. అండ్ మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఒకటి నా లైఫ్ లో వచ్చిందంటే వజ్రోత్సవం. ఇక్కడ 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఆ టైంలో ఎల్బీ స్టేడియం లో నా ప్రోగ్రామ్, నేను రాణి లక్ష్మీబాయి చెయ్యాలి ఆ ప్రోగ్రామ్ లో, పాత్ర చేయాలి. మంచిగా కోరియోగ్రఫీ చేసాము, అద్భుతంగా అంతా వచ్చింది. అండ్ ఈ పక్కేమో బ్రిటిషర్స్, ఈ పక్క మన సైనికులు, సోల్జర్స్ అందరూ. అండ్ అది నేను కోరియోగ్రాఫ్ చేస్తున్నాను. అండ్ లక్ష్మీబాయి ఎట్లా హార్స్ మీద వెళ్ళి ఆ రివర్ ఉంటది అనమాట, ఆ రివర్. సో నేను ప్రాప్ వాడి ఫస్ట్ బ్లూ చూపించి, అండ్ ఆ రక్తంతో ఆ రివర్ ఎట్లా రెడ్ మారిపోయిందని చెప్పి అవన్నీ కొంచెం ఆ లైటింగ్, అండ్ ఆ లైటింగ్ వచ్చినప్పుడు ఆ క్లాత్ ని ఇట్లా తిప్పుదాము అని ప్లాన్. బ్లూ కలర్ ఒకసారి, రెడ్. అండ్ రిహర్సల్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక అమ్మాయి కొంచెం రాంగ్ గా చేస్తే నేను అది తట్టుకొని కింద పడ్డాను. కింద పడి ఆ టో ఫ్రాక్చర్ అయిపోయింది. సో దెన్ ఇమీడియట్ గా ఇంత వాసిపోతే హాస్పిటల్కి, ఎమర్జెన్సీకి వెళ్ళాము. ఇక్కడ అపోలో హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్స్ అన్నారు ఇంపాసిబుల్, మీరు డాన్స్ ఎలా చేస్తారు, టోనే విరిగిపోతుంది, అది కాదు అని వాళ్ళు. సారీ మేడం మీరు ఏం చేయలేరు అని చెప్తే ఇంకా నేను ఏం చెయ్యాలి, రాత్రి అంతా అక్కడే ఎమర్జెన్సీలో ఏడుస్తూ కూర్చున్నాను. మా అమ్మాయి, మా శ్లోకాన్ని అడిగాను, అమ్మ నువ్వన్నా చెయ్యి అంటే తను నేను చెయ్యలేను, ఆ ప్రెషర్ నేను స్పాట్ కదా. ఏంటంటే అందరు నీ కోసం వస్తారమ్మా, నేను ఎంత బాగా చేసినా డిసప్పాయింట్ అవుతారు అని చెప్పి తను చెప్తే ఏం అర్థం కాని పరిస్థితిలో మళ్ళీ సీనియర్ డాక్టర్ వచ్చినప్పుడు నేను అడిగాను, నేను చెయ్యాలి, నాకు ఏదన్నా చేయించండి అంటే అక్కడ చాలా పెయిన్ కిల్లర్స్ ఇచ్చి బ్లాకర్ ఇచ్చారు. బ్లాకర్ తో అక్కడ నాకు సెన్సేషన్ లేకుండా చేశారు. అలాగే సెన్సేషన్ లేకుండా చేసి నేను వెళ్ళి ప్రోగ్రామ్ చేశాను. ఒక రకమైన అనస్థీషియా ఇచ్చినట్లు. అక్కడ ఏం తెలియట్లేదు ఏం చేస్తున్నాను అనేది, అలాగే చేశాను. నిజంగా గ్రేట్ మేడం. అంటే ఒక కళాకారుల వెనక ఇంత కష్టం ఉంటుందా అనేది నిజంగా అందరికి తెలియాలి. బికాజ్ కానీ అది చాలా ఆనందం వేసింది అనమాట. నిజంగా అలాంటి సంఘటనలు లైఫ్ లో గుర్తుండి చాలా చాలా అలాంటివి చాలా ఫారిన్ టూర్స్ కి వెళ్ళినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఉంటాయి కదా కొన్ని. అండ్ విపరీతమైన చలి ఉంటుంది, అందరు వాళ్ళు సూట్లు, బూట్లు, ఫుట్వేర్. మేము డాన్సర్లు గజ్జలు కట్టుకున్న తర్వాత మనము ఏం వేసుకోం కదా, చెప్పులు గాని ఏది, ఫుట్వేర్. సో ఆ చలిలో కూడా ఆ రోజు ప్రోగ్రామ్ అయిపోయింది. అలాగే అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు, మాట్లాడుతున్నాను. అండ్ ఒక పర్సన్ వచ్చి, చాలా సీనియర్ మ్యాన్, ఆయన కోట్ అలా వేసి స్టాండ్ ఆన్ దట్ అని ఒక ఫారినర్ అన్నారు. అంటే మన శాస్త్రీయ కళలను అంతగా
గౌరవిస్తారు అనేది దానికి నిదర్శనం అన్నమాట. అవును. అంత ఉంది, అంత గొప్పతనం ఉంది మన కళల్లో, మన నాటకాల్లో. కరెక్టే. ఎందుకంటే అక్కడ వెదర్ కండిషన్స్ కూడా వేరేగా ఉంటాయి. మీరు చెప్పినట్టు చలి ఉంటుంది, అయినా కూడా అది కూడా ఎక్స్ప్రెషన్ చూపించకూడదు. ఏది చూపించకూడదు. బట్ ఇట్స్ నైస్. చాలా నేర్చుకున్నాను ఇంటర్నేషనల్ ట్రావెల్ లో కూడా. వాళ్ళ కల్చర్స్ తెలుసుకొని అంతా చాలా రియలీ వాళ్ళ స్టైల్ చూసి ఎక్స్పోజర్. మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఇప్పుడైతే పద్మశ్రీ లాంటి గొప్ప అవార్డు వచ్చింది. కానీ మా ప్రేక్షకులకు మీరు చెప్పండి ఏమేమి అవార్డ్స్ వచ్చాయో కొన్ని. అంటే నాకు సంగీత నాటక అకాడమీ నేషనల్ అవార్డ్ ప్రెసిడెంట్ దగ్గర రాష్ట్రపతి భవన్ లో 2017 వచ్చింది కూచిపూడి నాట్యానికి, ఫర్ మై కాంట్రిబ్యూషన్ టు కూచిపూడి అని అప్పుడు ఇచ్చారు. అదొక చాలా ప్రెస్టీజియస్ అవార్డ్. ఇంకా చాలా చాలా వచ్చాయి. అక్కినే నాగేశ్వరరావు గారు వారి స్వర్ణ కంకణం నాకు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే వారు నా అరంగేట్రం కూడా, నా రంగప్రవేశం 1976 లో వచ్చారు. తర్వాత వారి స్వర్ణ కంకణం వారు నాకు ఇవ్వటం జరిగింది. అలాగే చెన్నై సభ ఆర్ వెరీ వెరీ ప్రెస్టీజియస్. అక్కడ చాలా అవార్డ్స్ తీసుకున్నాను నేను. లైక్ నృత్య చూడామణి, నాట్యకళా సారథి, అలాగా చాలా అవార్డ్స్ అక్కడ కూడా తీసుకోవటం జరిగింది. అండ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ నాకు చాలా ఇష్టమైన పర్ఫార్మెన్సెస్ ఫెలో స్టేషన్ అంటే బాల్షాయ్ థియేటర్ లో చేశాను రష్యాలో. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ కొరియా, థాయిలాండ్, సింగపూర్, శ్రీలంకన్ పార్లమెంట్, అలాగా చాలా, ఫ్రాన్స్ లో 21 షోస్ చేశాను. యుఎస్ లో ప్రతి దగ్గర ఆ సన్మానాలు, అవార్డ్స్, రివార్డ్స్ చాలా హ్యాపీనెస్ ఇస్తాయి నాకు. మీకు గుర్తుండిపోయే ఒక డాన్స్ అంటే ఏదైనా పర్ఫార్మెన్స్ కానీ అవి ఏమన్నా ఉన్నాయా? నేను 100% ఇస్తాను. అందుకొరకే ప్రతి పర్ఫార్మెన్స్ బాగా రావాలని మేము ఎప్పుడు కోరుకుంటాము. కానీ కొన్ని స్పెషల్ గా నేను రుక్మిణి కృష్ణ నృత్య రూపకం కోరియోగ్రాఫ్ చేశాను. అండ్ అప్పుడు ఆ బాలే చాలా నాకు హ్యాపీనెస్. ఆ రోజు శాంత మన ట్రస్ట్ నుంచి వాళ్ళు చేయటం జరిగింది. ఆ రోజు చాగంటి కోటేశ్వరరావు గారు అండ్ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు అందరూ రావటం జరిగింది. ఆ రోజు నేను ఎందుకు మర్చిపోలేనంటే సభాముఖంగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే, దిస్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్ అమ్మా అని వారు చెప్పారు స్టేజ్ మీద. లైఫ్ లో అది నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే ఆ మహానుభావుడు. అండ్ కోవిడ్ అప్పుడు కూడా వారు ఎప్పుడు నాకు వాయిస్ మెసేజెస్ పెడతారు. వాళ్ళు టైప్ చేయరు, వారి వాయిస్ అని వినటమే అది ఒక ఆనందం అన్నమాట. అండ్ నన్ను హీస్ టు సే దీపిక కాదు, నిన్ను నృత్య భారతి అని పిలుస్తాను అనేవాళ్ళు. సో అలాంటి కొన్ని కాంప్లిమెంట్స్ ఎప్పుడు ఉంటాయి. ఖజురాహోలో నేను ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ సీనియర్ క్రిటిక్ పెద్ద ఆయన వచ్చి మా పేరెంట్స్ దగ్గర అప్నే సరస్వతికు జనం దియా హై అని చెప్పారు. సో అట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్. అండ్ నేను ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్ చేశాను, ద్రౌపది చేసినప్పుడు. దాంట్లో ఎంత లీనం అయిపోయానంటే నేను ఏడవటం మొదలు పెట్టాను స్టేజ్ లో. ఎందుకంటే ఆ ఇన్సల్ట్స్ అవన్నీ నిజంగా నాకు అని ఫీల్ తో చేశాను. తర్వాత నెక్స్ట్ డే నేను వేరే వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటే నడుస్తున్నప్పుడు చాలా మంది ద్రౌపది రెడ్డి అని పిలిచారు. సో ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. ఇన్వాల్వ్ అయి చేస్తేనే మనము ఆడియన్స్ తో కనెక్ట్ అవుతాం. అది చెయ్యాల్సిందే. అయితే మేడం, ఇప్పుడు ఈ కాలంలో చాలా మంది ఆన్లైన్ లో డాన్స్ నేర్చేసుకుంటున్నారు. సో ఫిజికల్ గా వచ్చి మీ దగ్గర నేర్చుకోవడానికి దీనికి ఏంటి తేడా? మీ అభిప్రాయం ఏంటి? నాకు గురు శిష్య పరంపర అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే నేను మా గురువుల దగ్గర నేర్చుకున్నది చాలా. నాట్ ఓన్లీ జస్ట్ డాన్స్, ఎలాగా బిహేవ్ చేయాలి, ఎలాగా ఒక సాధన అనేది, అండ్ వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ మేనరిజమ్స్, టు అండర్స్టాండ్ వాళ్ళ మైండ్ లో ఏం నడుస్తుంది, ఆ క్రియేటివిటీ చూసేదానికి కూడా నేను చాలా వారితో ఉండటమే ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎంతో మంది మహానుభావుల దగ్గర నేను వర్క్ చేశాను, చూసాను. సో ఆ ఫీల్ ఆన్లైన్ లో రాదంటారా? నా ఒపీనియన్ లో నేను నేర్చుకునే వాళ్ళని నేను ఏమనను, కానీ నాకు పర్సనల్ గా
ఉంటే అది ఒక జాయ్ Ah, నేర్పించేటప్పుడు. దట్ ఈస్ మై, నేను ఎవరిని తప్పు పట్టను, ఎందుకంటే ఎవరు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోవచ్చు. కానీ నేను పర్సనల్ గా నిలబడి నేను ఆ యాంగిల్, ఇప్పుడు ఎంత నేను ఆన్లైన్ లో చెప్పిన యాంగిల్, మనం ఇప్పుడు సపోజింగ్ ఒక ముద్ర పెడుతున్నాము, నేను నిలబడి వెళ్ళి అమ్మా ఈ కరెక్షన్ అని వాళ్ళని మీ చేతితో కరెక్షన్ చెప్తాను. అండ్ ఆ కంటితో ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఎలా రావాలి, ఎలా చేయాలి, బాడీ లాంగ్వేజ్ అన్ని నేను నిలబడి చూపిస్తాను. కాబట్టి పర్సనల్ గా మీరు నేర్పించవచ్చు, కానీ ఆన్లైన్ లో మనం అంతగా చెయ్యలేము. డెఫినెట్ గా. అండ్ దెన్ ఒక్కొక్కసారి నెట్వర్క్ సరిగా లేనప్పుడు ఇట్ గోస్ ఇన్ డిఫరెంట్ స్పీడ్, తాళమే ఒక రకంగా వెళ్ళిపోతుంది. కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. నేను నేను జస్ట్ మీ అభిప్రాయం అడిగాను. నేను పర్సనల్ గా ఐ లైక్ ఎవ్రీథింగ్ ఇన్ పర్సన్. ఓకే. పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు ఫస్ట్ ఫోన్ లో విన్నారు కదా, ఆ క్షణం ఎలా ఉన్నింది? ఆ క్షణము నేను జస్ట్ కూర్చొని భగవంతుని ప్రార్థించాను. ప్రార్థించిన తర్వాత, ఎందుకంటే నాకు డాన్స్ ఒక కళే కాదమ్మా, ఇట్స్ మచ్ మోర్ దెన్ దట్. నేను భగవంతుని ఆరాధించేది డాన్స్ ద్వారా. అందరు అడుగుతారు, నువ్వు ఎన్ని గంటలు పూజ చేస్తావు, నువ్వు ఎన్ని గంటలు, నేను అలా కాదు. నాకు మెయిన్ పూజ ఒక ఐటమ్ చేస్తే ఎక్కువ అనిపిస్తుంది. అండ్ నాకు మనశ్శాంతి కావాలంటే ఒక మంచి క్లాసికల్ సాంగ్ విని ఏదైనా మూమెంట్స్ చేస్తుంటే అది ఆ భగవంతుడు నాకు అలా కనిపిస్తారు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. మీకు పాత సినిమాలు అంటే చాలా ఇష్టం కదా, మీ ఫేవరెట్ హీరో ఎవరు మేడం? ఫేవరెట్ హీరో డెఫినెట్లీ ఎన్టీ రామారావు. నాకు ఆ పౌరాణిక సినిమాలలో. అండ్ సావిత్రి నాకు చాలా ఇష్టం. అండ్ కొత్త వాళ్ళలో నాకు అప్పుడు రేఖా శ్రీదేవి ఇష్టం. ఈ జనరేషన్ లో చాలా మంది ఉన్నారు. సో మా అభిమానులకు కొన్ని ముద్రలు చూపిస్తారా? ఓ అవునా? అంటే యాక్చువల్లీ మీ అభిమానులకు కొన్ని ముద్రలు చూపించండి. అండ్ యాక్చువల్లీ ప్రేక్షకులు లేకుంటే నేను లేను. 5.5 దశాబ్దాలుగా నా చిన్నతనం నుంచి ఆడియన్సెస్ అండ్ ఆల్సో ఇప్పుడు మీడియా అండ్ పాత్రికేయులు అందరు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే నా ఒక్కదాని వల్ల అవ్వదు. అండ్ మా దీపాంజలి ఫ్యామిలీ, నా స్టూడెంట్స్ ఎక్కడున్న వాళ్ళు వచ్చి నాకు అండదండగానే ఉండి నాకు సపోర్ట్ చేస్తుంటారు. సో మీకేం చూపించను, మీ అందరికీ నా నమస్కారాలు. అండ్ మా గురుగారు ఎక్కడున్నారో వారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సూపర్ మేడం, చాలా బాగుంది, లైవ్ లో చూస్తున్నా నేను. సో చివరిగా మీరు ఈ కాలం యువతకి ఏదైనా సందేశం ఇవ్వగలుగుతున్నారు? ఒకటి నేను చెప్తాను, మన మీద మనకు నమ్మకం ఉండాలి అండ్ కష్టపడాలి. కమిట్మెంట్ అండ్ డిస్ట్రాక్టెడ్ గా చేయొద్దు. ఒక గోల్ మనం అనుకుంటే సాధన చేస్తూ వెళ్ళాలి. అండ్ కంప్లీట్ గా మన మీద యునో కాన్ఫిడెన్స్ అన్ని పెట్టుకొని రీసెర్చ్ చెయ్యాలి, అన్ని మనం తెలుసుకొని చెయ్యాలి. అండ్ ఇప్పుడు కొంతమంది అన్ని కావాలి అంటే అంత ఇట్స్ నాట్ సో ఈజీ. అన్ని నేర్చుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అన్నిట్లో మనం చేసుకోవచ్చు. కానీ మనకి ఇష్టమైంది, మన గోల్ ఏంటి, మనం లైఫ్ లో మనం ఏం సాధించాలనుకుంటున్నాము అనేది చేసి, అండ్ మల్టీ టాస్కింగ్ కూడా చేయాలి. చదువు కూడా వెరీ ఇంపార్టెంట్. బాగా చదువుకొని దాంతో పాటు మన గోల్స్ ఇంకా ఏం చేయాలో, క్లాసికల్ డాన్సరా, మ్యూజిషియనా, ఏదన్నా వాట్ ఎవర్ యూ వాంట్, డూ ఇట్ 100%. అండ్ అందరినీ మనతో పాటు తీసుకెళ్ళండి. అప్రిషియేట్ అదర్ పీపుల్ అరౌండ్ యూ. మై సెల్ఫ్ అనుకుంటే అలా మనము చాలా ముందుకు వెళ్ళలేము. అందరు మనతో పాటు వి షుడ్ టేక్ ఎవ్రీబడి అని నేను అనుకుంటాను. గోల్డెన్ వర్డ్స్ మేడం, నిజంగా గోల్డెన్. నాకు స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం అండి. నేను ఎంత బిజీ ఉన్నా యునో లైక్ నేను
స్పోర్ట్స్ Sports బఫ్ అంటే ని, మీకు అన్ని ట్యూన్ లో ఉంటాను, అన్ని ఏవి మల్టీ టాస్కర్ మీరు. చాలా ఇష్టం. క్రికెట్ పిచ్చి, చూస్తాను. ఇప్పటికీ కూడా స్టేడియం కి వెళ్ళి చూస్తాను. బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం, టెన్నిస్ అంటే ఇష్టం, సాకర్ చూస్తాను, క్రికెట్ అంటే పిచ్చి, చాలా ఇష్టం. ఐ లవ్. ఎవరు మీ అభిమాన క్రికెటర్ తార? ఇప్పుడైతే డెఫినెట్లీ నాకు విరాట్ కోహ్లీ అంటే ఇష్టం. విరాట్ కోహ్లీ అంట. చాలా ఇష్టమైన, Okay. చాలా చూస్తాం. అండ్ నాకు గోపిచంద్ అంటే చాలా ఇష్టం, బికాస్ హీ హాస్ డన్ సో మచ్ ఫర్ బ్యాడ్మింటన్. నాకు చాలా క్లోజ్ కూడా, వెరీ వెరీ క్లోజ్. అండ్ సో అట్లా అన్ని స్పోర్ట్స్ చూస్తూనే ఉంటాం. మా బాబు ఏమో టెన్నిస్ ఆడేవాడు, సో చాలా అలా అన్ని స్పోర్ట్స్ కూడా నేను చూస్తాను. మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్? ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. Okay. కానీ అన్నిటికంటే ఫేవరెట్ ఫుడ్ నేను బతకలేను అది లేదంటే పెరగన్నం. పెరుగన్నం, కర్డ్ రైస్ ఉండాల్సిందే. అంటే ఎక్కడైనా ఫారిన్ కి వెళ్ళినా కూడా మీరు అది కర్డ్స్ కొనుక్కొని తింటూ ఉంటాను. అండ్ అన్నం దొరుకుతుంది కాబట్టి మేము టూర్స్ వెళ్ళినప్పుడు అది మాత్రం కంపల్సరీ. ఏదైనా పొడి పచ్చడి వేసుకొని కర్డ్ రైస్ ఇస్ మై ఫేవరెట్. మీ నేటివ్ ప్లేస్ ఏది మేడం? నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ అండి. హైదరాబాద్ ఎవ్రీథింగ్ నా లైఫ్ అంతా హైదరాబాద్. విలేజ్ కి వెళ్ళాలంటే? విలేజ్ కి వెళ్ళాలంటే నేను ఎక్కువ మా అమ్మమ్మ దగ్గరికి, నా తాతగారి దగ్గరికి వెళ్తారా? మహబాద్ అండి, మహబాద్ డిస్ట్రిక్ట్, జమలపల్లి, మా ఊరి చిన్నతనంలో చాలా ఎక్కువ వెళ్ళేదాన్ని. ఓకే, అక్కడ ఉందన్నమాట మీరు విలేజ్ వెళ్ళి అక్కడ చేస్తారు. ఓకే, చెన్నైతో మీ అనుభవం అంటే ఏంటి? చెన్నై అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకున్నారు కదా చెన్నై నాట్యం, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? చెన్నై ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హైదరాబాద్. కల్చర్ వేరే, అంత వేరే, కానీ ఆ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవటం జరిగింది. బికాస్ అక్కడ తమిళ్ అర్థమవుతుంది నాకు బాగా, అంత ఫ్లూయెన్సీ లేకపోయినా బాగా అర్థమవుతుంది. ఓకే, మీకు హిందీ కూడా వస్తుందా? హిందీ వచ్చండి, హిందీ ఫ్లూయెంట్ గా వచ్చు, హిందీ ఫ్లూయెంట్ గా మాట్లాడతాను. హైదరాబాద్ లో పెరిగాం కదా. అంతే ఎగ్జాక్ట్లీ. అండ్ మా పేరెంట్స్ ఢిల్లీలో ఉన్నారు 20 years, కానీ నా వివాహం అయిన తర్వాత సో హిందీ కూడా నాకు బాగా వచ్చు. ఓకే, మీకు వచ్చిన లాంగ్వేజెస్ లో హిందీ కూడా వచ్చు, తెలుగు, తమిళ్ కొంచెం. తమిళ్ అర్థం అవుతుంది, నేను మాట్లాడను, అంత ధైర్యం చేయను, కానీ హిందీ బాగా వచ్చు. ఓకే, ఇప్పుడు మీరైతే ఈ నృత్యం మీద అంటే మెయిన్ కూచిపూడి కదా, కథక్ అవి ఎప్పుడన్నా మీకు చేయాలనిపించలేదా? నేను చాలా డిఫరెంట్ స్టైల్స్ వాళ్ళందరితో వర్క్ చేశాను. నేను చెప్పాను కదా, బిర్జు మహారాజ్ తో ఋతు సంహార్ చేయటం జరిగింది. సో అక్కడ అన్ని స్టైల్స్, కాళిదాసుడు రాసిన సబ్జెక్ట్ అది, ఋతువుల గురించి. ఒక్కొక్క సీజన్ ని ఒక్కొక్క స్టైల్ కి ఇచ్చారు మహారాజ్ గారు. నాకు వింటర్ ఇచ్చారు అలాగా. సో అదే కాకుండా ఎన్నో ప్రొడక్షన్స్ లో నేను డిఫరెంట్ స్టైల్, ఇంపార్టెంట్, చాలా లైక్ ఫేమస్ డాన్సర్స్ తో నేను డాన్స్ చేయటం జరిగింది. సో చాలా నాకు ఎక్స్పోజర్ టు ఆల్ స్టైల్స్ ఉంది. ఓకే, చాలా, ఎందుకంటే నేను చాలా అబ్జర్వ్ చేస్తాను కదా, వాళ్ళలో మంచి పడుతూనే ఉంటాను. అండ్ ఎవరో అడిగారు, సంబడి కేమ్ అండ్ సెడ్ మాకు ఈ స్టైల్ ఇష్టం, ఆ స్టైల్ ఇష్టం. అలా కాదు, అన్ని స్టైల్స్ ఆర్ ఆనిముత్యాలే. మన భారతమాత క్రౌన్ లో ఒక్కొక్క జెమ్, ఒక్కొక్క మన క్లాసికల్ స్టైల్ అని ఏది తీసిపోదు. అఫ్ కోర్స్ నేను ఐఎమ్ పార్షియల్ టు కూచిపూడి, బట్ ఎవ్రీ స్టైల్లో యూనిక్నెస్ ఉంటుంది డెఫినెట్ గా. ఎవ్రీ డే మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ రకరకాల ఫ్రూట్స్, నట్స్, దట్ ఈస్ మై బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే. అంటే అవునులేండి, ఇప్పుడు నాట్యానికి కాల్షియం అంటే ఇంపార్టెంట్ కదా ఎంతైనా. సో ఐఎమ్ వెరీ పర్టిక్యులర్, నా ఫ్రూట్ ఇంటేక్ ఉండాలి రోజు, నట్స్ ఇంటేక్ ఉండాలి, అండ్ హైడ్రేట్ చేసుకోవాలి. నాకు కొంచెం లో బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉంది, సో నేను కొంచెం ఎలక్ట్రాల్ అలాంటివి కూడా నేచురల్లీ సాల్ట్స్, షుగర్స్ వెళ్ళాలి, ఎందుకంటే లేకపోతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే నేను డిహైడ్రేషన్ అయిపోయి చాలా లో బ్లడ్ ప్రెషర్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాను. సో అది ఒక్కటి కొంచెం నేను ఐ హావ్ టు బి కేర్ఫుల్. మేడం, ఇప్పుడు పద్మశ్రీ ఇంత గొప్ప అవార్డు వచ్చినందుకు మీరు ఇంత సంతోషం వ్యక్తం చేశారు కదా, సో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు మీకు అందించినందుకు మీరేం చెప్పదలుచుకుంటున్నారు, అండ్ అవార్డు ఎప్పుడు వస్తుంది? కేంద్ర ప్రభుత్వం నిజంగా నాకు ఈ సివిలియన్ అవార్డు అనౌన్స్ చేసినప్పుడు వారికి ఎంత రుణపడి ఉన్నాను. అండ్ నాకు ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను, వెళ్ళి ఇది రిసీవ్ చేసుకునేదానికి.
మన ప్రధానమంత్రి గారికి నేను ఎప్పుడు పెద్ద ఫ్యాన్ని. సో వారి సమీక్షంలో ఇది పెద్దల సమీక్షంలో ఈ అవార్డు తీసుకోవటం చాలా నేను చాలా గర్వకారణం. ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ ఈ అవార్డు నాకు ఒక్కదానికే కాదు, కూచిపూడి గురువులందరూ, నాకు ఇన్స్పైర్ చేసిన గురువులందరికీ కూడా నేను ఈ అవార్డుని డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే వారు లేకపోతే నేను లేను, వారు నేర్పించకపోయింటే, వాళ్ళు కొరియోగ్రాఫ్ చేయకపోయింటే నేను ఇంత ఈ లెవెల్కి వచ్చి ఉండేదాన్ని కాదు. అందుకొరకు ఆ గురువులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ మేడం. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో చూశారు కదా, నాట్యానికి తన జీవితాన్ని అర్పించిన మన దీపికా రెడ్డి గారు ఎంత బాగా, ఆవిడ ప్రతి మాట నిజంగా గోల్డెన్ వర్డ్స్ అని చెప్పొచ్చు, యువతకి నిజంగా ప్రేరణనిస్తాయి. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.